Hello students, today we are discussing about vitamins. Vitamins discovered చేసిన scientist name Funk. ఇందులో మెయిన్ మనకి విటమిన్స్ ఏడిఈకే అని ఉంటాయి. ఆ ఏడిఈకే అనేది ఎక్కడ సోర్స్ అవుతుంది, దానివల్ల డిసీజ్ ఏంటి అవి రాస్తే మనకి 4 మార్క్స్ ఇస్తాడు. సో ఫస్ట్ విటమిన్ ఏ కామన్గా దీని సోర్స్ వచ్చేసి మనకి మిల్క్, బటరు, గ్రీన్ లీఫీ వెజిటబుల్స్, క్యారెట్స్, ఫిష్, లివర్ ఆయిల్. సో ఇది కనుక మనకి డిసీజ్ కనుక దీనివల్ల డిసీజ్ ఏంటంటే జిరాఫ్థాల్మియా, నైట్ బ్లైండ్నెస్. విటమిన్ డి ఎక్కడ అవైలబుల్ అంటే ఎక్స్పోజ్ టు సన్లైట్, ఫిష్ అండ్ ఎగ్ యాల్క్. దీనివల్ల డిసీజ్ రికెట్స్ అమ్మ. నెక్స్ట్ విటమిన్ ఈ సన్ఫ్లవర్ ఆయిల్, ఎగ్ యాల్క్ అండ్ వెజిటబుల్ ఆయిల్స్. దీనివల్ల మనకు డిసీజ్ నెర్వస్ ఆఫ్ హార్ట్ మసిల్స్ అండ్ స్టెరిలిటీ. నెక్స్ట్ విటమిన్ కే కౌ మిల్క్, క్యాబేజీ, గ్రీన్ లీఫీ వెజిటబుల్స్. దీనివల్ల డిసీజ్ ఇంక్రీజ్డ్ బ్లడ్ క్లాటింగ్ టైం. So this is the vitamins concept. Next concept hormones. Hormones definition చాలా సింపుల్ గా చూడండి. Intercellular messenger from one organ to another organ is called hormones. Intercellular messenger from one organ to another organ is called hormones. సో ఈ హార్మోన్స్ మనకి స్టీరాయిడ్ హార్మోను, పాలీపెప్టైడ్ హార్మోను అండ్ ఎమినో యాసిడ్ డెరివేటివ్స్ ఉంటాయి. సో స్టీరాయిడ్ హార్మోన్లో ఎగ్జాంపుల్స్ టెస్టోస్టిరాన్, ప్రొజెస్టరాన్. పాలీపెప్టైడ్ హార్మోన్స్లో ఇన్సులిన్ అండ్ ఎండోపిరిన్స్. నెక్స్ట్ ఎమైనో యాసిడ్ డెరివేటివ్స్లో థైరాక్సిన్ అండ్ నాన్ ఎపిరోనైన్ అనే హార్మోన్స్ ఉంటాయి. సో సింపుల్గా ఉంటుంది, మనకి 4 మార్క్స్కి వస్తుంది. వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. నెక్స్ట్ కాన్సెప్ట్ సెమీ కండక్టర్స్. క్వశ్చన్ ఏంటంటే డిఫైన్ సెమీ కండక్టర్స్, ఎక్స్ప్లెయిన్ ఇట్స్ టైప్స్ అన్నాడు. ఫస్ట్ సెమీ కండక్టర్స్ డెఫినేషన్ చూసినట్టయితే ద సాలిడ్స్ విచ్ హ్యావ్ కండక్టివిటీ ఇన్ ద ఇంటర్మీడియట్ రేంజ్ ఆఫ్ 10⁻⁻⁶ to 10⁻⁴ ఓమ్ ఇన్వర్స్, మీటర్ ఇన్వర్స్ ఆర్ కాల్డ్ సెమీ కండక్టర్స్. అంటే సెమీ కండక్టర్స్ అంటే కండక్టర్స్కి, ఇన్సులేటర్కి కండక్టివిటీ రేంజ్ అనేది మిడిల్గా ఉంటుంది. నెక్స్ట్ దీస్ ఆర్ ద 2 టైప్స్, ఎన్ టైప్ సెమీ కండక్టర్స్ అండ్ పీ టైప్ సెమీ కండక్టర్స్. నెక్స్ట్ దీంట్లోనే మనకి డోపింగ్ అనే డెఫినేషన్ కూడా అడుగుతాడు. సో డోపింగ్ ఏంటంటే సెమీ కండక్టర్స్ కండక్టివిటీ ఈజ్ ఇంక్రీజ్డ్ by adding some impurity is called doping. Next n-type semiconductors. This semiconductors is formed by adding small amount of 50A group elements to pure semiconductors like silicon, germanium by doping. అంటే సిలికాను, జెర్మేనియం అనేది సెమీ కండక్టర్స్ అంటారు. దానికి మనం ఏం చేస్తామంటే 50A గ్రూప్ ఎలిమెంట్స్ యాడ్ చేస్తే మనకి ఎన్ టైప్ సెమీ కండక్టర్స్ ఫామ్ అవుతాయి. వెన్ ఫాస్ఫరస్ ఈజ్ యాడెడ్ టు సిలికాన్ టు ఫామ్ ఎన్ టైప్ సెమీ కండక్టర్స్. దీంట్లో మనకి సిలికాన్లో వ్యాలెన్సీలో 4 ఎలక్ట్రాన్స్ ఉంటాయి, ఫాస్ఫరస్లో వ్యాలెన్సీలో 5 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. సో సిలికాన్లో 4 ఎలక్ట్రాన్స్, ఫాస్ఫరస్లో 4 ఎలక్ట్రాన్స్ బాండ్ ఫామ్ చేసిన తర్వాత ఎక్స్ట్రా 4th ఎలక్ట్రాన్ ఒకటి ఉంటుంది, 5th ఎలక్ట్రాన్. దానివల్ల మనకి ఏమైందంటే కండక్టివిటీ ఇంక్రీజ్ అయింది. అంటే సెమీ కండక్టర్స్ కండక్టివిటీ ఇంక్రీజ్ అయింది. అదే రాసింది చూడండి లాస్ట్లో. ద ఎక్స్ట్రా 5th ఎలక్ట్రాన్ సర్వ్స్ టు కండక్ట్ ఎలక్ట్రిసిటీ. నెక్స్ట్ పీ టైప్ సెమీ కండక్టర్స్. పీ టైప్ సెమీ కండక్టర్స్లో this semiconductors is formed by adding a small amount of 3rd A group element to pure silicon or germanium
by doping. Here boron is added to silicon to form p-type semiconductors. ఇక్కడ ఏమైందంటే మనకి బోరాన్లో వ్యాలెన్సీలో 3 ఎలక్ట్రాన్స్ ఉంటాయి, సిలికాన్లో 4 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఇక్కడ ఏమైతే మనకి ఎలక్ట్రాన్ ఒక డెఫిషియెంట్గా ఉంది కాబట్టి ఇక్కడ మనకి హోల్స్ ఫామ్ అవుతాయి. ఆ హోల్స్ వల్ల మనకి కండక్టివిటీ ఇంక్రీజ్ అవుతుంది. అదే రాసి చూడండి. హియర్ 1 electron is deficient and form holes. This holes serves to conduct electricity. So this is the p-type semiconductors. So this is the n-type and p-type semiconductors.